తెలుగు రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. దట్టమైన మంచుతో వాహనాలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఒకసారి ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్లో భారీగా పొగమంచు కురుస్తోంది. ఈ పొగమంచుతో విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఇక మంచు ఎక్కువగా ఉండడంతో విమానాల రాకపోకలకి కూడా ఆటంకం కలుగుతోంది. ఆదిలాబాద్, అల్లూరు జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. అటు ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర ఈశాన్య భారతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల్ని కూడా చలి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. ఆదిలాబాద్ లో కనిష్టంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా చలికి తోడు గాలులు కూడా ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా చలి పంజా విసురుతోంది. దీంతో నగరవాసులు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. ఉదయం 9 గంటలు దాటుతున్నా చలి తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. గత 3 రోజులుగా చూసుకుంటే తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కూడా తుఫాన్ కారణంగా కొంత చలి తగ్గినప్పటికీ ఈ 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో చూసుకుంటే ఈరోజు 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొగమంచుతో పాటు చలి విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చలి విపరీతంగా ఉందంటే ఇంకా జనవరి నెల మాత్రం చలి పంజా విసురుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేసే వాళ్ళకు మాత్రం వైద్యులు తగు సూచనలు చేస్తున్నారు. తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు వాకింగ్ చేయొద్దని, ముఖ్యంగా 7 గంటల దాటిన తర్వాతే వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో ఎక్కువగా గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు గుండెపోటు కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నందున ఎక్కువగా ఉదయం సమయంలో తెల్లవారుజాము సమయంలో వాకింగ్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగింది. దాంతోపాటు ఉదయం కూడా పొగమంచు ఎక్కువగా ఉంటుందని ప్రయాణం చేసేవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని, ఎక్కువగా రోడ్ల మీద ప్రయాణం చేసేవారు పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.